ఆంటీని ఇంత పాపులర్ చేసింది ఏంటంటారు? మీ వంటనా? మీ ప్రేమనా? అదా ఇంకేంటసలు? మీది మొత్తం 1000 అయింది. హ్మ్. 2 లివర్లు ఎక్స్‌ట్రా. డైలాగ్. ఆ! అవును. మీ బిల్లు మొత్తం 1000 అయింది. 2 లివర్స్ ఎక్స్‌ట్రా. అవును. ఏంటి దాని వెనక ఉన్న ఎందుకొచ్చిందసల ఆ డైలాగ్? మీరు ఆ మాటలు ఎందుకన్నారు? ఎవరితో మాట్లాడారు అవన్నీ? యూట్యూబ్ బాబు చక్రి అని ఒక బాబు యూట్యూబ్‌లో చేస్తాడు. హ్మ్. ఆ బాబు లంచ్ తినడానికొచ్చారు. హ్మ్. వాళ్ళందరూ కలిపి 6 మెంబర్స్ వచ్చారు. హ్మ్. వాళ్ళు వచ్చి తిన్నారు. అది ఒకళ్ళ నలుగురేమో 120 కర్రీ 1 కర్రీ తీసుకున్నారు. ఇద్దరేమో డబుల్ కర్రీ చికెన్ లివర్ కలిపి డబుల్ కర్రీ ఇద్దరు తీసుకున్నారు. మళ్ళీ ఆరుగురు 6 ఎగ్స్ తీసుకున్నారు. 900 అయినాయి అక్కడికి. 900 అయినాక లివర్ ఎంత అని అడిగారు బావుందని చెప్పి. హ్మ్. అన్నాక రూ. 100 అండి అన్నాను. హ్మ్. సరే పార్సెల్ కట్టమన్నారు. హ్మ్. కట్టమన్నాక మళ్ళీ వచ్చేయమన్నారు. బావుందమ్మా లివర్ ఫ్రై. ఇది ఆ రూ. 100ది 2 ప్లేట్‌లేసేయమన్నారు. హ్మ్. అట్లా 900 అయింది కదా! హ్మ్. తర్వాత ఆయనేమో నేను వేస్తా అంటున్నారు వాళ్ళు. ఓకే. వాళ్ళిద్దరు బిల్లు. అమౌంట్. బిల్లు. తీసుకోవద్దు అంటున్నారు. ఆహా! అంటే ఆ! నేనన్నాను మరి ఎవరికి చెప్పాలి? హ్మ్. మరి ఇద్దరికి చెప్పాలి గదా! అంటే 900 అని ఫస్ట్ చెప్పాను ఒకాయనకి. హ్మ్. సరే ఆయనేమో ముందల నాకు చెప్పారు మీరు బిల్లు తీసుకోవద్దు అని. హ్మ్. సార్ 2 లివర్‌లే మీది మొత్తం 1000 అయింది సార్. 2 లివర్‌లు ఎక్స్‌ట్రా అని చెప్పా. హ్మ్. వాళ్ళకి చెప్పా అంటే దూరం ఎళ్ళిపోయారు. అప్పుడు క్రౌడ్‌లో మళ్ళీ వినిపిచ్చిద్దా అని గట్టిగా చెప్పాను వాళ్ళకి. ఆహా! మీది మొత్తం అది 1000 రికార్డ్. అయింది. 2 లివర్‌లు ఎక్స్‌ట్రా అని చెప్పా. హుహుహు. అంటే మీరు 1000 అంటే మరి ఇట్లా అయింది కదా! హ్మ్. 900 అయింది. మీరు ఆ 100 కలుపుకుంటే 1000 అయింది కదా! మీరు హ్మ్. మొత్తం 1000 అయింది. 2 లివర్‌లు ఎక్స్‌ట్రా ఏపిచ్చుకున్నారు కదా! 2 హ్మ్. ప్లేట్‌లోకి. అలా 2 లివర్‌లు ఎక్స్‌ట్రా అని చెప్పా. ఓకే. అది ఇలా అయింది. ఓహోహోహో! అసలు రోజు ఎన్ని కేజీలు వండుతారు? ఏమేం వంటలు చేస్తారు మీరు? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటి కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, హ్మ్. ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఫ్రాన్స్ కర్రీ. హ్మ్. నాన్ వెజ్‌లో. ఎగ్ కర్రీ కూడా ఉంటది. వెజ్‌లో వచ్చేసి ఒక ఫ్రై కర్రీ, ఒక గ్రేవీ కర్రీ, ఒక రోటి చట్నీ, హ్మ్. ఒక ఆవకాయ అంటే నిలవ ఆవకాయ ఒకటి, పప్పు, సాంబారు, రసము, రైతా వెజ్‌లో. రైస్ ఐటెమ్స్‌లో వైట్ రైస్, బగారా రైస్, గోబీ రైస్, గోంగూర రైస్, టమాటా రైస్, లెమన్ రైస్, జీరా రైస్, కర్డ్ రైస్. హ్మ్. రైస్ ఐటెమ్స్. నోట్లోంచి నీళ్ళొస్తున్నాయి తెలుసా మీరలా చెప్తుంటే. నేను హోటల్ దగ్గరికి రాలేకపోయాను. బట్ అన్ని టేస్ట్ చేసి ఉండేదాన్ని. ఇంటికొచ్చాను అనుకోకుండా. అవునా! రండి ఒకసారి. తప్పకుండా వస్తాను నేను. హ్మ్. ఆ! హ్మ్. ఆ! మీ చేతి వంట నేను రుచి చూడ్డానికైనా మీ మాటలు వింటుంటే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడి థాంక్ నుంచి యూ. తీసుకొనెళ్ళి అక్కడ పెట్టి అమ్ముతూ ఉంటారు. అవును. పొద్దుటే లేస్తాం. 5 గంటలకే లెగిస్తాం. హ్మ్. 5 గంటల నుంచి 11 గంటలకల్లా వంటలన్నీ వండటం అయిపోతది. అయితే నాన్ వెజ్ కదా మీరెక్కువ చేసేది. హ్మ్. మరంత పొద్దున్నే దొరుకుతుందా నాన్ వెజ్ ఫ్రెష్‌గా? హుహు. 8 అయిపోతది వెజ్ అయ్యేటప్పటికి. ఆ! ఓకే. 8:30కి అట్లా 8:30 ఒకరోజైతే 9 కూడా అయిపోతుంది. ఆ! ఒకరోజు 9:30 కూడా అయితుంది నాన్ వెజ్ వచ్చేటప్పటికి. హ్మ్. దానివల్ల కొద్దిగా లేట్ అయితుంది మాకు. అంటే ఓకే. వెజ్ ఐటెమ్స్ అన్నీ అయిపోతాయి ఈ లోపల. హుహుహుహు. పలవాలు, వైట్ రైసు, ఇవి గోబీ రైసు, గోంగూర రైసు, టమాటా రైసు, లెమన్ రైసు, జీరా రైసు, కర్డ్ రైసు హ్మ్. ఇవన్నీ అయిపోతాయి. హ్మ్. పప్పు, సాంబారు, రసము, రైతా, ఒక ఫ్రై కర్రీ, ఒక గ్రేవీ కర్రీ, చట్నీ ఇవన్నీ అయిపోతాయి నాన్ అబ్బా! వెజ్ ఇన్ని వచ్చేటప్పటికి. చేస్తారా ఐటెమ్స్? హ్మ్. ఆ! నాన్ వెజ్ వచ్చేటప్పటికి వెజ్ అన్నీ అయిపోతాయి. ఆ! వెజ్ అన్నీ అయిపోతాయి. వెజ్‌కి, నాన్ వెజ్‌కి సంబంధం ఉండదు. హుహుహు. వెజ్ అయిపోయినంకనే నాన్ వెజ్ వండుతాం. వెజ్ అన్నీ అయిపోయినాక నాన్ వెజ్ కోసం ఎదురు చూడాలి. హుహు. ఆ! ఇంకా ఆ! రాలేదు, ఇంకా అవును. ఇంకా రాలేదని. రాలేదు అని అది. చెప్పేసి ఆ! అట్లా. ఆ! ఇక ఈ లోపల అవి కొంచెం ఫ్యానేసుకొని ఇక్కడ చల్లారబెట్టేసుకుంటాం ఈ లోపల. హ్మ్. చల్లారబెట్టేసుకుంటే పార్సెల్‌కి మాత్రము ఇక్కడ పార్సెల్ కట్టేస్తారు ఈ లోపల పిల్లలు. తీసుకెళ్ళిన పిల్లలు. వంటలన్నీ అయిపోతాయా? అంటే ఈవినింగ్ ఎన్నింటికల్లా ఫినిష్ చేసేస్తారు మొత్తం? నేను అక్కడ 2, 3 అవర్సే ఉంటాను. ఓకే. 12:30కెళ్తే మళ్ళీ 3:30 కల్లా అయిపోతాయి. ఓకే. ఇదివరకే 11:30కే ఎళ్ళేవాళ్ళం కొండాపూర్‌లో ఉన్నప్పుడు. హ్మ్. అంటే కొంచెం దగ్గర కదా! హ్మ్. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికెళ్ళాలంటే గంట పైన పట్టేస్తుంది. ఓకే. అంటే ట్రాఫిక్ బావుంటుంది. హ్మ్. మరి ట్రాఫిక్ ఇది కదా! హ్మ్. ఇక్కడే 3, 4 సిగ్నల్ పడతాయి. అవును. మియాపూర్, ఆల్విన్ దగ్గర. అవును. మళ్ళీ కుమారి అక్కడి గారు నుంచి ఏం చదువుకున్నారు మీరు? ఫోర్త్ క్లాస్ చదువుకున్నారా? ఇంత మంచిగా అసలు ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. ఎంత చక్కగా అంటే చదువుతో పిల్లలు సంబంధం నే లేదా ఆఫ్ కోర్స్ పిల్లలు వీటన్నిటికి? నేర్పారు. పిల్లలు నేర్పారా? ఆ! ఏం పిల్లలు. చదువుతున్నారు పిల్లలు? బాబేమో డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. హ్మ్. పాపేమో ఇంటర్ అయిపోయింది. ఏంటి హ్మ్. వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? ఏమన్నా
మీలా కాకుండా బాబునైతే పోలీస్ చేయాలని ఉంది. ఆ, పాపనేమో పాప డాక్టర్ అవ్వాలని ఉంది అని ఉమ్, అడిగింది. ఉమ్, కానీ డాక్టర్ అంటే చాలా లక్షలు అయితాయంట. ఉమ్, ఇంకా అందరూ చెప్పారు అంతంటే మీరు చదివించలేరు, మీ ఉమ్, స్తోమతకి ఇదిగా అని చెప్పి అందరూ అన్నారు. ఉమ్, ఇంకా పాప అదొకటే మాకు బాధ. ఇక ఉమ్, పాప కూడా ఏం చేసిందంటే మీరు అంత అంటే ఎక్కడ ఇచ్చేస్తారు అమ్మా, సరేలే ఉమ్. ఇక అని చెప్పి ఇక మమ్మల్ని తీసుకున్నారు. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేస్తా అంటున్నారు. ఓకే. ఇద్దరు ఒకటే చేస్తానంటున్నారు. మళ్ళీ చదువుకోను మీకులాగానే మీ వెనకాలే ఉంటామంటున్నారు వాళ్ళు. అదొకటే మాకు బాధగా ఉంది. ఆ! కదా! మీలా అంతే కదా! ఏ తల్లిదండ్రులైనా మళ్ళీ మాలా కష్టపడండి పిల్లలు అని చెప్పారు కదా! లేదులెండి అవును. వాళ్ళని వేరే రూట్‌లోకి మీరు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. కానీ వాళ్ళేంటంటే మేము కష్టపడుతుంటే వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతారు. హ్మ్. మీరు కష్టపడేది మా కోసమే కదా! మీకు ఇదిగా ఉంటే మేమెలా ఇది చేస్తామని. మీరు హ్మ్. చదువుకోండి తర్వాత పోనీ ఇదిగా ఉంటే పోనీ అంతగా అంటే ముందల చదువుకోండి అని అన్నా గాని హ్మ్. వాళ్ళేంటంటే ఆర్డర్‌లు ఒప్పుకోవడం కూడా మానేస్తున్నా వాళ్ళ గురించి. ఎందుకంటే కాలేజ్‌కెళ్ళాలన్నా, చేయాలన్నా ఆ! ఆర్డర్‌లొస్తే నాకు పిల్లల కడుపులో హెల్ప్ నింపని. అవసరం అవుతుందా? అహా! ఆ! వాళ్ళు మాకు హెల్ప్ చేయాలని. ఓహో! చేయాలని ఇంటి దగ్గర వాళ్ళు ఉండాలని చూస్తున్నారు. ఆ! ఓకే. వాళ్ళు హ్మ్. మా కోసం ఆలోచిస్తున్నారు. అలాగా. ఆ! హుహుహు. అదొకటే నాకు మేము మేము చేసుకుంటాం. అవసరమైతే మనుషుల్ని పెట్టుకునైనా చేసుకుంటాం ఇదిగా అంటే, హ్మ్. మామూలుగా బయట వాళ్ళంటే గమ్ముని చెయ్యట్లేదు మన హ్మ్. ఇంట్లో. అంటే కొంచెం హార్డ్ వర్క్ కదా! కరెక్టే. ఆ! దాని గురించి ఇదిగా ఉంటే మేమెక్కువ ఇదైపోతున్నామన్న ఇదితోటి వాళ్ళు మా గురించి అలా ఆలోచించడం అది నిజంగా మా అదృష్టం. హుహుహు. అలాంటి పిల్లలు కూడా మా కడుపున పుట్టడం. అంతేలెండి. హ్మ్. కరెక్టే. అది. మీకింత రుచిగా వండడం ఎవరు నేర్పించారు? అమ్మ, అమ్మమ్మ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! అసలు ఫస్ట్ నాకు వంటలు రావు ఒక విషయం చెప్పాలంటే. హ్మ్. పెళ్ళయ్యేదాకా వంటలు రావు. పొలం పనులన్నీ వచ్చు. ఆహా! ఊడుపులు, కోతలు, హ్మ్. బెండకాయలు, బీరకాయలు, సొరకాయలు మొత్తం గోంగూర, వంకాయి, దోసకాయి, పచ్చిమిర్చి అన్నీ పండుతాయి మా ఊర్లో. హ్మ్. అన్ని తోటలు. హ్మ్. పొద్దున్న 5కి పొలంకెళ్తే హ్మ్. మళ్ళీ సాయంత్రమే. ఇంకా అంటే మధ్యాహ్నం 11కి మళ్ళీ వచ్చేవాళ్ళం. హ్మ్. మళ్ళీ గేదెలకు నీళ్లు పెట్టుకోవడం, మళ్ళీ గేదెల కాడ బాగు చేసుకోవడం. హ్మ్. మళ్ళీ వాటికి గడ్డి మోపు వెళ్ళేటప్పుడే గడ్డి మోపు కోసేసుకొని, గడ్డి మోపు తీసుకొని సైకిల్‌కి కట్టుకొని ఎళ్ళిపోయి, ఆ! గేదెలకి ఏసేసుకొని నీళ్లు పెట్టేసుకొని, మళ్ళీ బట్టలయి ఉతుక్కొని, హ్మ్. మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ పొలానికి మళ్ళీ 3 కాడ నుంచి మళ్ళీ హ్మ్. మళ్ళీ 3 కాడ నుంచి మళ్ళీ నీళ్లు పెట్టుకొని, హ్మ్. మళ్ళీ పాలు తీసుకొని హ్మ్. కేంద్రంలో పోసుకొని, హ్మ్. మళ్ళీ వచ్చి మళ్ళీ చేలల్లో కలుపులని, బెండ అంటే తోటల్లో ఈ కలుపులు. పనులతో బిజీగా ఉండడం వల్ల వంట నేర్చుకునే టైం దొరకలేదు వంట పెళ్ళికి ముందు. కంటే ఇంట్లో ఒక మాట చెప్పాలంటే ఇంట్లో వంట అనేది మా నాన్న, మా అమ్మ ఎప్పుడు చేయనివ్వల. మా ఆ! నాన్న వంటల మాస్టరు ప్లస్ రైతు. ఓహో! నాన్నగారి నుంచి వచ్చుండాలేమో మీకి. అంటే వంటల మాస్టర్ అంటే అది ఎలా మా నాన్న వంటల మాస్టర్ దగ్గర నుండి నేర్చుకోల. హ్మ్. మా నాన్న అంటే మా నాన్నమ్మ వాళ్ళది పెద్ద కుటుంబం. 11 మంది సంతానం హుహుహు. మా నానమ్మకి. హ్మ్. అయితే మరి పెద్ద పెద్ద వంటలు వండేవాళ్ళు కదా! అవును. అప్పుడు మా నానమ్మకి తోడు మా నాన్న ఉండేవారట. ఆ! అట్లా వంటలనేది మా నాన్న నేర్చుకున్నారు మా నానమ్మ దగ్గర నుంచి. హుహుహు. అట్లా ఇంట్లో ఏదున్నా గాని మా నాన్న కూడా మా అమ్మని, మమ్మల్ని అలాగే చూసుకునేవారు. ఆ! బాగా ఇంట్లో. మళ్ళీ పాడి గేదెలు, రాముడు, భీముడు అని ఒక బండి, ఎద్దులుండేవి హుహు. మాకు. హ్మ్. పొలం పనికి రాముడు, భీముడు అని. హ్మ్. మాకు చిన్నప్పటి నుంచి అవి మేము వెళ్ళకపోయినా గాని అవే మంచిగా వచ్చేసాయి. ఆహాహాహా! అట్లా. అలా అన్నీ గూడా ఇక నాన్న వాళ్ళు పొలం నుంచి అన్నీ ఇది చేసింది. ఆ పొలం పనులనేది ఎక్కువ. హ్మ్. నాకు ఎక్కువ అలవాటయినియి. వంటనేది అప్పుడు నేర్చుకోల. అంటే నాన్నే ఎక్కువ నాన్న, నానమ్మో లేతే అమ్మో హ్మ్. పొద్దున్నే ఆళ్ళు తెల్లారగట్టే వండేసేవాళ్ళు. హ్మ్. అందులో నైట్ వండుకున్నది మేము పొద్దున్నే తింటాం. హ్మ్. నైట్ మళ్ళీ అన్నం ఉంటది. చద్దన్నంలో పచ్చడి కలుపుకొని తింటే భలే ఉంటది. హుహు. ఆ పచ్చడేసుకొని అవును. తినేసేసి ముందల కొంచెం పచ్చడేసుకొని కొంచెం ఆ పెరుగన్నం తినేసి హ్మ్. పొలంకెళ్ళిపోయేవాళ్ళం. హ్మ్. మళ్ళీ తర్వాత నాన్న మళ్ళీ అమ్మ పొద్దున్నేనే ఒకళ్ళు హ్మ్. ఒక పని చేస్తుంటే నాన్న ఇట్లా ఇదనేం లేదు. అందరూ హ్మ్. మా నాన్న, మా అమ్మ కూడా కలిపి చేసుకునేవాళ్ళు ఏది చేసుకున్నా. ఓకే. మా నాన్న వంట చేయడం. హ్మ్. అంటే కట్టెల పొయ్యే మాకు అంతే గ్యాస్ పొయ్యిలు కదా! అయి ఆ లేవు రోజుల్లో అప్పుడు. ఊళ్ళలో లేవు. ఏముంటాయి. కట్టెల హ్మ్. పొయ్యి మీదే. హ్మ్. కట్టెల పొయ్యి నా పెళ్లి దాకా కూడా మాకు గ్యాస్ పొయ్యి లేదు. ఆహా! కట్టెల పొయ్యి మీదే. ఆ! కట్టెల పొయ్యి మీదే నాన్న అమ్మ వాకిలి ఊడ్చి కల్లాపు కొట్టి ముగ్గేసే లోపల నాన్నేమో వంట చేసేసేవారు. ఏ ఊరండి నేనైతే ఏం మీది? లేదు. కొన్నిపాడు. అసలు పుట్టిందేమో తామరకొల్లు ఉన్నది. హ్మ్. అక్కడి నుంచి కొన్నిపాడొచ్చాం. ఏ జిల్లా కిందకొస్తుంది? కైకలూరు దగ్గర. అంటే కృష్ణా ఆ! జిల్లానే. మొత్తం కృష్ణా ఏపీలోని కృష్ణా జిల్లానే. జిల్లా. ఆ! ఓకే. ఓకే. ఏపీలోని కృష్ణా జిల్లా.